Hello friends, welcome back to my channel. ఫ్రెండ్స్, నవేడేస్ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అంటే స్పోకెన్ ఇంగ్లీష్ అందరికీ చాలా మంది ఇప్పుడు స్టూడెంట్స్ చూడండి, అందరికీ స్పోకెన్ ఇంగ్లీష్ రావాలనేసి చాలా ట్రై చేస్తున్నారు. పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలకి ఖచ్చితంగా స్పోకెన్ ఇంగ్లీష్ రావాలనేసి ఆల్మోస్ట్ అందరూ ట్రై చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో స్పోకెన్ ఇంగ్లీష్ రావాలంటే మనం ఏం చేస్తే, మనం ఏ దాని మీద మనం గ్రిప్ పెట్టుకుంటే, ఏం నేర్చుకుంటే మనకి స్పోకెన్ ఇంగ్లీష్ వస్తుంది అనేసి నేను ఈరోజు మీకు చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు దీంట్లో కొన్ని పాయింట్స్ నేను రాశాను. ఓకేనా, దెర్ ఆర్ సమ్ పాయింట్స్ హియర్. ఓకేనా, సో ఇవి వస్తే ఖచ్చితంగా ఇవి అనేది మనకి కంపల్సరీ స్పోకెన్ ఇంగ్లీష్ అంటే మనకి దీని గురించి మనకి నాలెడ్జ్ ఉండాలి. దట్ ఈస్ ఫర్ షూర్. సో కంపల్సరీ వీ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ దిస్ వన్. ఓకే, మనకి దీంట్లో నాలెడ్జ్ లేదనుకోండి, స్పోకెన్ ఇంగ్లీష్ మనకి ఆల్మోస్ట్ రాదు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్ సెంటెన్స్ బై హార్ట్ చేస్తారు. ఓకే, ఈ సెంటెన్స్కి ఇట్లే, ఈ సెంటెన్స్కి ఇట్లే, ఇట్లే చెప్పాలనేసి. అట్లా ఎన్ని సెంటెన్స్ అని మనం బై హార్ట్ చేసేకవుతుంది? ఒక 10 20. సో అంటే ఏమి, మనం ఆ టైంలో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆ సిచ్యువేషన్ వస్తే అప్పుడు మనం ఆ సెంటెన్స్ మాట్లాడతాం, మిగతా టైంలో మళ్ళీ మనం తెలుగులో మాట్లాడుతూ ఉంటాం. అట్లా అయిపోతుంది. ఓకేనా, సో మనకి ఖచ్చితంగా అట్లా కాదు, మన ఓన్గా మనం మాట్లాడేకి రావాలా. సిచ్యువేషన్ బట్టి మనం సిచ్యువేషన్ మారుతూ ఉంటుంది కదా. సో దాని బేస్ చేసుకుని మనకి సెంటెన్స్ మన ఓన్గా రావాలా. ఓకే, సో దానికోసం నేను ఇక్కడ కొన్ని పాయింట్స్ రాసాను చూడండి, ఇంపార్టెంట్ ఇవి. ఓకే, ఇది వస్తేనే మనకి వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనకి ఇది వస్తేనే వీ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ దిస్ వన్. అదర్వైజ్ వీ విల్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. మనకి ఇంగ్లీష్లో రాదు మాట్లాడేకి. ఓకేనా ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది. ఓకేనా, బట్ బిఫోర్ దట్ వన్, ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా, అండ్ లైక్ కూడా చేయండి. షేర్ కూడా చేయండి. ఫైన్, సో లెట్స్ నాట్ వేస్ట్ టైం. స్టార్ట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, దర్ ఆర్ సమ్ కీ పాయింట్స్ హియర్. ఫస్ట్ వన్ ఏమి, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్. ఖచ్చితంగా వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ గురించి మనకి ఖచ్చితంగా తెలియాలి. ఓకే, ఏమేమి వస్తాయి దీంట్లో అంటే ఐ, వి, యూ, హీ, షీ, ఇట్. నేమ్ అంటే ఎవరిదైనా పేరు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రాము, రాజు, రహీం. దెన్ మేనేజర్, మెకానిక్, బ్యాంక్ ఎంప్లాయీ, వీళ్ళందరూ వాళ్ళందరిది నేమ్ ఎవరిదైనా కానీ, ఫ్యాన్ కానీ, అట్లా కంప్యూటర్, అట్లా ఎవరిదైనా నేమ్ ఉన్నా కూడా అవి కూడా మనకి థర్డ్ పర్సన్ కింద వస్తుంది. సో అంటే మీ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ గురించి మనకి ఖచ్చితంగా నాలెడ్జ్ ఉండాలి. ఆల్రెడీ దీని గురించి నా ఛానల్లో వీడియో అప్లోడ్ ఉంది. ప్లీజ్ రెఫర్ టు ప్లీజ్ వ్యూ దట్ ఛానల్. అవి చూడండి. ఓకేనా, సో మీకు ఐడియా వస్తుంది. సో కంపల్సరీ ఫ్రెండ్స్, 5 minutes ఇట్ విల్ టేక్, హార్డ్లీ 5 minutes 10 minutes. ఆ లోపల మీకు దీని గురించి వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. ఇంకా వర్క్ ఫార్మ్స్ అంటారా? దీని గురించి మనకి ఆల్రెడీ చిన్నప్పటి నుంచి మనకి కొద్దిగా ఐడియా ఉంది. అంటే ఏమేమి వస్తాయి వర్క్ ఫార్మ్స్? V1, V2, V3. ఓకేనా, గో, వెంట్, గాన్ కానీ. సో దెన్ సింగ్, సంగ్. ఇవన్నీ మనకు ఐడియా ఉంది కదా ఫ్రెండ్స్. సో అది వర్క్ ఫార్మ్స్. అవి కూడా మనకి తెలియాలా. అంటే దీనికి ఇట్లా అంటారు, దీనికి ఇంగ్లీష్లో ఇట్లా అంటారు అనేసి. కొట్లాడాలంటే ఫైట్ అంటారు, గొడవపడ అంటే కొరాలింగ్ అంటారు. ఓకేనా, దెన్ తినేదాన్ని ఈట్ అంటారు, తాగేదాన్ని డ్రింక్ అంటారు. అట్లా ఓకేనా, దానికి ఫార్మ్స్ ఉంటాయి, వర్క్ ఫార్మ్స్ V1, V2, V3. అంటే గో, వెంట్, గాన్, లైక్ దట్. ఓకేనా, అర్థమైంది కదా ఫ్రెండ్స్? సో దీని గురించి కూడా ఖచ్చితంగా మనకి ఐడియా ఉండాలా, డెఫినెట్లీ. తర్వాత థర్డ్ వన్ ఏముంది? సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. అగైన్ దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ వెరీ ఇంపార్టెంట్. అన్ని ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, దీంట్లో ఏది ఒక్కటి లేకుండా కూడా మనకి రాదు చూడండి. దట్ ఈస్ ఫర్ షూర్. సో ఇది ఖచ్చితంగా అన్నీ మనకి ఇంపార్టెంటే. సో సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. అగైన్ దీని గురించి కూడా నా ఛానల్లో వీడియో అప్లోడ్ ఉంది. ప్లీజ్ దాన్ని కూడా చూడండి. సపోజ్ మీకు డౌట్ ఉందా, రాదా సబ్జెక్ట్ అంటే ఏమి, వర్బ్ అంటే ఏమి, ఆబ్జెక్ట్ అంటే ఏమి. ఇది సెంటెన్స్ స్ట్రక్చర్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇది రాదా మీకు అంటే డెఫినెట్లీ గో అండ్ విజిట్ మై ఛానల్. ఆల్రెడీ వీడియో ఉంది. దెన్ హెల్పింగ్ వర్బ్స్, అగైన్ సేమ్ థింగ్. సో ఈజ్, ఎమ్, ఆర్, వాజ్, వర్, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్. ప్రతి సెంటెన్స్లో మీరు చూస్తూనే ఉంటారు. ఇది ఏదో ఒకటి ఉంటుంది ఆల్మోస్ట్. దీంట్లో నుంచి ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ. సో దీని గురించి కూడా మనకు ఖచ్చితంగా ఐడియా ఉండాలి. యామ్ ఎప్పుడు యూజ్ అవుతుంది, ఈజ్ ఎప్పుడు యూజ్ అవుతుంది, ఆర్ ఎప్పుడు యూజ్ అవుతుంది. వాజ్ కానీ, వర్ కానీ, హ్యాజ్ కానీ, హ్యావ్ కానీ, హ్యాడ్ కానీ, ఇవన్నీ ఎప్పుడు యూజ్ చేస్తాం నార్మల్లీ మనం. సో దీని గురించి కూడా మనకి ఖచ్చితంగా ఐడియా ఖచ్చితంగా ఉండాలి. సో మనం దీన్ని చూస్తూనే ఉంటాం. ఈజ్ అంటే ఏమి, ఈజ్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ఈజ్ మనం ఉండేటప్పుడు హెల్పింగ్ వర్బ్, సబ్జెక్ట్ ఏమి ఉండాలా, సెంటెన్స్ ఎట్లా ఉండాలా, అవన్నీ దాని గురించి కూడా మనకి ఖచ్చితంగా ఐడియా ఉంది. అండ్ దీని రిలేటెడ్ కూడా వీడియో నా ఛానల్లో ఉంది, అప్లోడ్ ఉంది. ఓకేనా, ప్లీజ్ రెఫర్ ఇట్. అంటే చూడండి. ప్లీజ్ వ్యూ ఇట్. ఫైన్. సో ఇఫ్ యూ ఆర్ డన్ విత్ దిస్ వన్, సో ఇది అయిపోయిన తర్వాత ఇఫ్ యూ రెడీ విత్ దిస్ వన్ అంటే
ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ కానీ వర్బ్ ఫార్మ్స్, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్స్ ఇవన్నీ ఇఫ్ యూ ఆర్ గుడ్ విత్ దిస్ వన్ దెన్ యూ హ్యావ్ టు గో టు టెన్సెస్. సో టెన్సెస్ కంపల్సరీ దెర్ ఆర్ 12 టెన్సెస్ ఫ్రెండ్స్, ఓకేనా. బట్ 12 టెన్సెస్ ఉన్నాయి కానీ మనకి అన్ని డైలీ మనం 12 టెన్సెస్ మాట్లాడతామా? లేదు, ఓకేనా. మనం మ్యాక్సిమంగా ఈ 4 దాన్ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఓకే, ఈ 4 ఓకే అబ్సల్యూట్లీ 4 చాలా ఇంపార్టెంట్. ఈ 4 కానీ మనకు వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, దీంట్లో మనకి సెంటెన్స్ మాట్లాడేకి వస్తాయి 4 టెన్సెస్లో. సో ఆల్మోస్ట్ 70 to 80% మనం ఆల్మోస్ట్ మనకి స్పోకెన్ ఇంగ్లీష్ వచ్చేసినట్లనే, ఓకేనా. సో ఈ 4 టెన్సెస్ గురించి మనకి గ్రిప్ ఉందనుకోండి, సో ఆల్మోస్ట్ మనకి స్పోకెన్ ఇంగ్లీష్ మనం మాట్లాడతాం. దట్ ఈస్ ఫర్ షూర్, ఓకేనా. మీరే చూస్తారు అది. సో సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కానీ, ప్రెజెంట్ కంటిన్యూస్, సింపుల్ ఫ్యూచర్, ఇవన్నీ ఈ 4 12 ఉన్నాయి. 12 మనం వేరేవి ఉన్నాయి, అది మనం సిచ్యువేషన్ వస్తేనే మనం మాట్లాడతాం. కానీ ఇవి 4 వచ్చేసి డైలీ మనకి యూస్ఫుల్లే, డైలీ యూజ్ అవుతుంది. సింపుల్ పాస్ట్ టెన్స్ టైం ఆల్రెడీ మనం ఏదైనా పాస్ట్లో జరిగినట్లా, ఓకే, ఏదైనా అయిపోయింది కదా, దానికి ఎట్లా చెప్పాలంటే సింపుల్ పాస్ట్ టెన్స్ రూల్ ప్రకారం ఓకే మేము చెప్పాలి, అది సెంటెన్స్ ఫామ్ చేయాలి. నా ఛానల్లో సింపుల్ పాస్ట్ టెన్స్ అప్లోడ్ ఉంది ఫ్రెండ్స్, ఓకే చూడండి అది. సో ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఐ వెంట్ టు మై విలేజ్ ఎస్టర్డే అంటే నేను మా ఊరికి వెళ్ళాను కదా. సో పాస్టే కదా అది, ఓకే అయిపోయినట్లనే కదా. సో దీన్ని ఎట్లా చెప్పాలంటే నా ఛానల్లో వీడియో అప్లోడ్ ఉంది, స్ట్రక్చర్ ఉంది, అంటే ఫార్ములాతో పాటు ఒక ట్రిక్తో పాటు, మీకు ఇమాజిన్ అది ట్రిక్తో పాటు ఒక ఫార్ములాతో పాటు ఒక స్ట్రక్చర్తో పాటు అది నేను నేర్పించినాను. ఓకే, సో అది ఆ వీడియో చేశాను. ఓకే ప్లీజ్ అది కూడా చూడండి, మీకు ఐడియా వచ్చేస్తుంది. ఓకే, పాస్ట్లో మనం మాట్లాడతాం కదా. సో మనం స్టార్టింగ్లో బిగినింగ్ వచ్చేసి మీరు సింపుల్ పాస్ట్ టెన్స్ వస్తే మనకి నార్మల్గా మనం దాన్ని కవర్ చేసుకొని పోవచ్చు, నో ప్రాబ్లం, ఓకేనా. పాస్ట్లో ఉండే సెంటెన్స్ పాస్ట్లో జరిగినట్ల మనం ఆల్మోస్ట్ ఏదైనా ఉంటే సింపుల్ పాస్ట్ టెన్స్ రూల్ ప్రకారం మనం దాన్ని చెప్పొచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ ప్రెజెంట్ టెన్స్. నా వాట్ ఈస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఏమి? నార్మల్ రొటీన్ రిపీటెడ్ సెంటెన్స్, అవి జరుగుతూనే ఉంటాయి, కామన్, అది జరుగుతూనే ఉంటాయి. అట్లా ఏమైనా సెంటెన్స్ ఉంటాయి అంటే నిన్న కూడా జరిగింది, ఈరోజు కూడా జరుగుతుంది, టుమారో ఆల్సో ఇట్ విల్, ఓకే దాని తర్వాత కూడా జరుగుతూనే ఉంటుంది. అట్లా సెంటెన్స్ ఉంటాయి కదా, అవి అన్నీ వచ్చేసి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వస్తాయి. ఎగ్జాంపుల్ చూడండి, ఫాదర్ గోస్ టు ద ఆఫీస్ అంటే నాన్న ఆఫీస్కి వెళ్తాడు, కామనే కదా. అంటే ఆన్ డ్యూటీ, అది డైలీ వెళ్తాడు, డైలీ, ఓకే. సో ఫ్రెండ్స్ ఏముంది ఇది, ఫాదర్ గోస్ టు ద ఆఫీస్. నెక్స్ట్ ఏముంది, ద షాప్ ఓపెన్స్ అట్ 10 AM, ఓకేనా. సో మీరు అది చూస్తే ఓకే చూడండి, ఇట్స్ అ డైలీ రొటీన్. ఓకే, నాన్న డైలీ ఆఫీస్కి వెళ్తారు అండ్ షాప్ ఓపెన్ 10 గంటలకు అవుతుంది, షాప్ క్లోజ్ 10 o'clockకి అవుతుంది, ఓకేనా. పిల్లలు స్కూల్కి వెళ్తారు, ఓకే. సో ఇవన్నీ వచ్చేసి నార్మల్గా రిపీటెడ్ సెంటెన్స్ కదా, ఇది కామన్ రిపీట్ అయితేనే ఉంటుంది. అట్లా రిపీటెడ్ ఏదైనా సెంటెన్స్ అవుతాయి కదా, నార్మల్ డైలీ రొటీన్స్, అవన్నీ వచ్చేసి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వస్తాయి ఫ్రెండ్స్, ఓకేనా. సో మనం వేరే దాంట్లో కాకుండా దీంట్లో మనం చెప్పొచ్చు, ఓకే. సో స్ట్రక్చర్ బేస్ చేసుకునేసి, ఓకే స్ట్రక్చర్ ఆల్రెడీ ఉంది, ఓకే. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కూడా మా ఛానల్లో ఉంది ఫ్రెండ్స్, ఓకే అవి కూడా చూడండి, ఓకే మీకు అర్థమవుతుంది, ఫైన్. ఓకే నా 5 సింపుల్ పాస్ట్ అంటే జరిగిన ఆల్ ద పాస్ట్ సెంటెన్స్, అన్నీ జరిగినాయి కదా అవన్నీ సెంటెన్స్. దెన్ ఓకే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే మీకు చెప్తున్నాను ఇప్పుడు, డైలీ రొటీన్, ఓకే రిపీటెడ్ సెంటెన్స్. నెక్స్ట్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వచ్చేసి అది ఏమంటే మనం నార్మల్గా ఓకే ఏదైనా జరుగుతూ ఉంటుంది, ప్రెజెంట్లో ఎక్కడైనా జరుగుతూ ఉంటుంది కదా, అట్లా సెంటెన్స్ అవన్నీ వచ్చేసి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వస్తాయి, ఓకేనా. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి, ఐఎమ్ టేకింగ్ ద క్లాస్, నేను క్లాస్ తీసుకుంటున్నాను, ఓకేనా. దెన్ ఓకే హీ ఈజ్ స్లీపింగ్, ఓకే హీ ఈజ్ స్లీపింగ్. సో అంటే ఏమి, అతను పనుకుంటున్నాడు అంటే ఏమి, ఇప్పుడే కదా, అంటే ఇప్పుడు అది స్టిల్ హీ స్లీపింగ్ అని పనుకుంటున్నాడు ఇప్పుడు, ఓకే. సో ప్రెజెంట్ కంటిన్యూ ఇంకా పనుకుంటున్నాడు కదా, ప్రెజెంట్ కంటిన్యూసే. సో వీఆర్ వెయిటింగ్ అట్ ద బస్ స్టాప్, ఓకే ఎక్కడున్న బస్ స్టాప్లో ఉన్నాను నేను వెయిట్ చేస్తున్నాం అంటే ఏమి, ప్రెజెంట్లో అది ఆయన వెయిట్ చేస్తున్నారు. సో ప్రెజెంట్ కంటిన్యూస్ కిందనే వస్తుంది అది, ఓకేనా. సో దట్ ఈస్ ద థింగ్ ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇది కూడా నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి సింపుల్ ఫ్యూచర్ టెన్స్. నా సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఏదైనా మన ఫ్యూచర్ సెంటెన్స్ ఉంటాయి కదా, అవి అన్నీ దీంట్లో వస్తాయి చూడండి. ఎగ్జాంపుల్ ఏముంది ఇక్కడ, సో వీ విల్ గో టు ద మూవీ ఇన్ ద ఈవినింగ్, మేము సాయంత్రము ఓకే ఈవినింగ్కి వెళ్తాం, సాయంత్రం కదా, ప్రెజెంట్ ఇప్పుడు జరుగుతూ ఉంటేనే ప్రెజెంట్, ఓకే. తర్వాత 1 minute తర్వాత కూడా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అది ఫ్యూచర్ కింద వస్తుంది ఫ్రెండ్స్, ఇప్పుడు జరుగుతూ ఉంటేనే ప్రెజెంట్ కింద వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ ఫ్యూచర్ అంటే ఏమి, ఇంకా జరగపోయేది, ఎప్పుడైనా జరగపోయేది అవన్నీ వచ్చేసి ఫ్యూచర్ కింద వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో అవి అంతా మనం ఓకే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కింద మనం దాని ఎగ్జాంపుల్ స్ట్రక్చర్ బేస్ చేసుకునేసి మనం అది దాన్ని చెప్పొచ్చు, ఓకేనా. సో దీస్ ఆర్ ద థింగ్ ఫ్రెండ్స్, ఓకేనా. చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ఖచ్చితంగా మీకు ఇది వస్తేనే ఓకే స్పోకెన్ ఇంగ్లీష్ వస్తుంది ఫ్రెండ్స్, ఓకే. మీరు ట్రై చేయండి, దీన్ని నార్మల్గా బట్టి కొట్టినారనుకోండి, ఓకే అది నార్మల్గా ఇట్ విల్ నాట్ హెల్ప్,
ఓకే, ఇట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్ అస్. ఫైన్. సో అది అయితే మనకి హెల్ప్ అయితే కాదు మనకి. ఫైన్. సో ఇదే మనం దీన్ని బేస్ చేసుకుని మనం కొద్దిగా ప్రాక్టీస్ చేస్తుంటే దీంతో పాటు ఇంకా కొన్ని ఉన్నాయి వేరేవి. ఓకేనా, అట్లీస్ట్ ఇదేనా వస్తే మనకి ఓకే నార్మల్ కొన్ని సెంటెన్స్ మనం ఫామ్ చేసుకుంటే పోవచ్చు. మనం 70-80% మనం మాట్లాడచ్చు ఇంగ్లీష్లో. ఓకేనా, చిన్న చిన్న సెంటెన్స్ అవన్నీ ఓకేనా మనం మాట్లాడచ్చు. ఓకేనా, దెన్ అపార్ట్ ఫ్రమ్ దిస్ వన్ ఇంకా వేరే ఉన్నాయి కదా ఓకే, క్వశ్చన్స్ కానీ అవన్నీ దట్ ఈస్ డిఫరెంట్. ఓకేనా, దెన్ ఇంకా వేరే రిలేటెడ్ సెంటెన్స్ ఉన్నాయి కదా అవన్నీ డిఫరెంట్. ఓకేనా, సో దట్ ఈస్ ద థింగ్ ఫ్రెండ్స్. ఓకేనా, స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఖచ్చితంగా ఇది మనం ప్రాక్టీస్ చేస్తే మనకి వచ్చేస్తుంది. ఫైన్. సో ఇన్ని రిలేటెడ్ వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ నుంచి ఈరోజు చేస్తాను. ఓకేనా, సో ఫైన్. సో నా ఛానల్ ఆల్రెడీ నా ఛానల్లో వేరే ప్రీవియస్ ఉన్నాయి కదా, దాని ముందు మేము డిస్కస్ చేసాం కదా, అవన్నీ మా ఛానల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. సో చూడండి ఓకేనా, నేర్చుకోండి. ఓకే, అట్ ద సేమ్ టైం స్పోకెన్ ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా, సో ఫైన్ ఫ్రెండ్స్, దీని రిలేటెడ్ ఇట్లా స్పోకెన్ ఇంగ్లీష్ రిలేటెడ్ ఇంగ్లీష్ గ్రామర్ రిలేటెడ్ వీడియోస్ నా ఛానల్లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకే, ప్లీజ్ విజిట్ మై ఛానల్. ఓకేనా, అండ్ ఎస్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇంపార్టెంటే. ఓకే, ఎంత స్పోకెన్ ఇంగ్లీష్ ఎంత ఇంపార్టెంట్ కదా. ఓకే, సో అందుకోసం సబ్స్క్రైబ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అనుకోండి. ఓకే, చేయండి సబ్స్క్రైబ్. అండ్ ఓకే, మీ ఫ్రెండ్స్ని కూడా అది షేర్ చేయండి. ఓకే, అండ్ లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఫైన్ ఫ్రెండ్స్. ఓకే, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. సో టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.